గవర్నర్ దగ్గర ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మరి రాజ్యాంగంలో ముఖ్యమంత్రికి ఇదే భాష మరి ఏ పుస్తకాల్లో చదివిండో కానీ కాంగ్రెస్ పార్టీ దరిద్రం, కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారి భాష ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆయన నిన్న మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని చెప్పి వారు మాట్లాడుతూ ఒపీనియన్ పోల్ పెడదాం మీకు ధైర్యం ఉంటే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగినాయని నేను ఘంటాపదంగా చెప్తున్నా. మీకు ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్కు సిద్ధం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఆయన నిన్న మాట్లాడుతూ బాగా వర్షాలు రాగానే వరదలు రాగానే అంటే అమీర్పేటకు పోయిందంట ఆయన. ఏంది 10 నిమిషాలు 23 నెలల్లో నువ్వు ఎక్కడ తిరిగినావు? హైదరాబాద్ సిటీలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినావో ఒకసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు డెవలప్మెంటు కుంటిపడిపోయింది, ప్రజలందరూ చెప్తున్నటువంటి కనీసం చెత్త అయితే పరిస్థితి కూడా లేదని ప్రజలు చెప్తున్నటువంటిది. మీకు అందరూ తెలుసు, ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో 4,636 కోట్ల రూపాయలు హైదరాబాద్ మీద ఖర్చు పెడితే మేము 44,021 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం. అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు ఒకసారి ఆలోచన చేస్తే సురక్షిత మంచినీటి గురించి కానీ, నిరంతరం విద్యుత్ అంటే కరెంటు పోతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త ఒక్క నిమిషం పోయినా అదొక న్యూస్ కింద ఉండేటువంటి పరిస్థితి. దాంతోపాటు 111 ప్రాంతాల్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టించినాం. ఒక్క ఇందిరమ్మ ఇల్లు మీరు కట్టిర్రా మీ గుండె మీద చేసుకొని చెప్పాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదే కాకుండా 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ 100% ఎప్పుడు చరిత్ర జరిగిన విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ కార్యక్రమాలని చేపట్టడమే కాకుండా అవి ఇంకా ఆన్గోయింగ్ ఉంటే ఈయన పోయి ఇనాగ్రేషన్లు చేస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అప్పటి కార్యక్రమాలే. అదేవిధంగా మీకు ఫ్లైఓవర్లు కానివ్వండి, మీకు తీసుకుంటే లింక్ రోడ్లు కానివ్వండి, ఈరోజు హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్ని ప్రాంతాలలో మనం తీసుకున్నామో మీరు ఒకసారి చూస్తే ఈ వైపున ఉప్పల్ కానీ, ఎల్బీ నగర్ ప్రాంతం కానివ్వండి, మరి ఓల్డ్ సిటీ ప్రాంతం కానివ్వండి, గచ్చిబౌలి ప్రాంతాల్లో కానివ్వండి, మీకు ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఆర్ఓబి కానివ్వండి, ఆర్యూబి కానివ్వండి, ఇట్లా కార్యక్రమాలని మనం బ్రహ్మాండంగా తీసుకోవడం జరిగింది.